హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉంటాం కదా, ఊరికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టినప్పుడు టిఫిన్ చేయడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు బొరుగులతో, అదే అండి మరమరాలు అంటారు కదా, సో వాటితో ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి మన ఇంట్లో అందరూ కడుపు నిండా తినేయచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని నేనైతే బొరుగులని తీసుకుంటున్నానండి. ఇది ఏ క్వాలిటీ ఏదైనా పర్లేదు. సో దీన్ని మనం ఎలాంటిదైనా వాడవచ్చు బ్రేక్ఫాస్ట్కి. నేనైతే 2 కప్స్ వరకు వాడుతున్నాను. 2 కప్స్ మరమరాలు అంటారు కదా, అవేనండి. సో ఇలా 2 కప్స్ అవి తీసుకున్నాక దీంట్లోకి 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేయడం వలన మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీంట్లో 1/2 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా గోధుమ పిండిని తీసుకొని వీటిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ క్వాంటిటీలో మనకి పిండిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీంట్లో 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి పెరుగుకి 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం కొంచెం నార్మల్గా గట్టిగా లేకుండా, కొంచెం జారుడుగా లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండిని ప్రిపేర్ చేసి తీసుకోండి. ఈ క్వాంటిటీలో ప్రిపేర్ అయ్యాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పిండి అనేది యాడ్ చేసి తీసుకోవాలి. పిండి అనేది కంప్లీట్గా దీంట్లో యాడ్ చేసి తీసుకున్నాక పిండిని బాగా కలుపుకొని తీసుకోవాలి. పిండిలో ఉన్న ఉండలంటివి ఏమైనా ఉంటే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేసేయాలి. సో అలా కలుపుకొని తీసుకోవాలి. పిండిలో ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోండి. ఉండలు అనేది కనిపిస్తే మరొకసారి కలుపుకొని తీసుకోండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా పిండిని అనేది కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకున్నాను. సో ఇలా తురుముకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 2ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లో రుచికి తగ్గ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం నేనైతే వంట సోడాని యాడ్ చేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ ఉన్నా పర్లేదు మీ దగ్గర, సో ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసి ఒక స్పూన్ తీసుకొని చేయితో లేదా స్పూన్తో ఇలా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మనం ఈ పిండి క్వాంటిటీని ఇలా పొంగనాల పీట తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ యాడ్ చేసుకుంటే మనకి పొంగనాలు అనేది అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. కొత్త వారు చేసేవారి కోసమైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా అయితే చాలా సింపుల్గా మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఊరికెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం కదా, అలాంటి టైంలో ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకొని తినేయచ్చు. ఇలా కంప్లీట్గా పొంగలాలు వేసేసి మనం వీటిని స్టవ్ మీద పెట్టి దీనికి ఒక మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి మనకి ఎంతో పర్ఫెక్ట్గా పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయండి. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇటు అటు వేయించుకొని టర్న్ చేసుకొని తిప్పుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా అన్నీ తిప్పేసుకొని తీసుకోవాలి. ఇలా తిప్పేసుకొని తీసుకున్నాక వీటిని కూడా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ ప్రాసెస్లో కంప్లీట్గా ఇలా తిప్పేసుకొని తీసుకున్నాక చూడండి మనకి ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. వీటిని ఒక స్పూన్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్గా ఎలాంటి చట్నీస్తోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన బొరుగులతో 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో వీడియో చూసేసాం కదండి. ఈ వీడియో చూసి మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని చూసి మీరు ఒకసారి తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.